in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. Hi viewers, welcome to Computer Sadda. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించిన వీడియోస్, షార్ట్కట్ కేసు, అలానే ఈ వర్క్కి సంబంధించిన ఫొటోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి, చూసుకోండి. చూడండి వ్యూయర్స్, ఫోటోషాప్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటి అంటే క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. అసలు ఈ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది, అసలు ఏ విధంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇమేజ్లో ఒక కావాల్సిన ఫ్రేమ్లో కావాల్సిన ఇమేజ్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు. అలా డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయండి. మీకు కావాల్సిన ఇమేజ్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు. మీకు ఇంకా వర్కబుల్గా కావడం కోసం నేను డిఫరెంట్ ఫ్రేమ్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అవి డౌన్లోడ్ చేసి దాని మీద ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఓన్లీ ఫ్రేమ్స్ మీదనే కాదండి, ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు డిఫరెంట్ షేప్స్ మీద, టెక్స్ట్ మీద కూడా మీకు కావాల్సిన ఇమేజ్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు, అంటే అటాచ్ చేయొచ్చు. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేశానండి. ఫోటోషాప్లో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక న్యూ పేజీ తీసుకుంటున్నాను. ఓకే ఇప్పుడు నేను ఫ్రేమ్స్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఫ్రేమ్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనండి. డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్స్ ఎక్కడ ఉంటాయి మీకు తెలుసు కదా, ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు ఒక ఫ్రేమ్ ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఏం చేస్తున్నాను అంటే మూవ్ చేస్తున్నాను ఇందులోకి, ఓకే, ఈ పేజీలోకి. ఓకే, ఫ్రేమ్ సైజ్ అనేది ఎక్కువ అయింది కారణంగా మనం ఏం చేస్తున్నాం, Ctrl+T అప్లై చేసి, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీని సైజ్ అనేది తగ్గించేద్దాం. ఓకే, ఎంటర్. ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ని కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్. ఓకే, ఇక్కడ నాకు కావాల్సిన ఇమేజ్ని సెలక్షన్ చేసి ఓపెన్ అన్న. ఇమేజ్ ఓపెన్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని కూడా మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లోజ్ చేశాను. దీన్ని కొంచెం పక్కగా ట్రాక్ చేసుకున్నాను. Ctrl+T అప్లై చేసి కొంచెం సైజు కూడా తగ్గిస్తున్నాను, పేజీలో కరెక్ట్గా సెట్ అవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మనం లేయర్ ప్యాలెట్లో గమనించండి మీరు, ఇప్పుడు ఈ ఫ్రేము బ్యాక్గ్రౌండ్ లేయర్ రెండు ఒకటిగా ఉండాలి. ఓకే, ఫ్రేమ్ లేయర్ని అండ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ని రెండింటిని సెలక్షన్ చేసి మెర్జ్ చేయండి, Ctrl+E. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడ సెట్ అవ్వాలి ఇమేజ్, ఈ లోపల ఈ సర్కిల్లో సెట్ అవ్వాలి. ఓకే, మీరు ఆ పార్ట్ వరకు బ్లింకింగ్ సెలక్షన్ అప్లై చేయాలి. ఓకే, సెలక్షన్ చేయాలి కదా అని చెప్పి మనం ఈ ఎలిప్టికల్ మార్కర్ టూల్ తీసుకొని పర్ఫెక్ట్గా సెలక్షన్ చేయగలమా? చేయలేము. మనం ఏం చేస్తాం, మ్యాజిక్ వ్యాండ్ టూల్ తీసుకొని ఈ లోపల, అంటే ఈ ఫ్రేమ్ లోపల క్లిక్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్గా ఆ కలర్ ఉన్నంత ప్లేస్లో బ్లింకింగ్ సెలక్షన్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు మీరు కీబోర్డ్లో Ctrl+J కొట్టండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పార్ట్ వరకు బ్లింకింగ్ సెలక్షన్ ఉన్నంత పార్ట్ వరకు ఎడిషనల్గా ఇంకో కాపీ వస్తుంది లేయర్ అనేది. చూడండి, ఈ రెండింటిని నేను హైడ్ చేస్తున్నాను. అదిగోండి వచ్చింది, చూసారా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ఇమేజ్ని ముటూలు తీసుకొని ఈ ఇమేజ్ని మనకి ఈ మిడిల్ లేయర్, అంటే ఆ షేప్ ఎంతవరకు అయితే ఉందో, ఎక్కడ దాకా అయితే ఫిట్ అవ్వాలో ఆ విధంగా ప్లేస్ చేయండి. చేశారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, మీరు గమనించండి అమ్మా, ఇమేజ్ అనేది టాప్ లేయర్లో ఉండాలి. మీరు ఏదైతే కాపీ తీసుకుంటారో ఆ ప్లేస్ మిడిల్ లేయర్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇమేజ్ లేయర్ని సెలక్షన్ చేసి లేయర్ మెనూలోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఉంది క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. దీని షార్ట్ కట్ ఏంటండి, Ctrl+Alt+G లేదా Alt+Ctrl+G ఏదైనా కొట్టచ్చు. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఎగ్జాక్ట్గా సెట్ అయిందా లేదా? ఇదేంటంటే ఇలా సెట్ అయింది. కొంచెం సెంటర్కి రావాలంటే జరుపుకోవచ్చు, మూవ్ టూల్ తీసుకొని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సార్ మరి ఇక్కడ కొంచెం తేడాగా వచ్చింది కదా అంటే Ctrl+T అప్లై చేసి కొంచెం ఇలా సైజు కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మళ్ళీ అగైన్ ఎంటర్, ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఒక ఫ్రేమ్ ఉంది కాబట్టి సరిపోయింది, 2-3 ఫ్రేమ్స్ ఉంటే చూడండి, ఇక్కడ నేను ఇంకో ఫ్రేమ్ ఫోటో తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఇందులోనే ఇంకో పేజీ తీసుకోకుండా ఇందులోనే చేస్తున్నాను వర్క్. ఎలా చేస్తున్నాను అంటే మ్యాజిక్ వ్యాండ్ టూల్ తీసుకున్నాను,
ఈ లోపల సెలక్షన్ చేశాను. కరెక్ట్గా సెలక్షన్ చేయండి, కొంచెం కూడా గ్యాప్ అనేది రాకూడదు. ఓకేనా? కంట్రోల్ జే అనండి. వచ్చిందా? మళ్ళీ అగైన్ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలక్షన్ చేసి మళ్ళీ దీన్ని సెలక్షన్ చేయండి. ఓకే, కంట్రోల్ జే అనండి. ఓకేనండి? ఇప్పుడు సెకండ్ లేయర్ ఏమో ఈ లేయరు అండ్ ఫస్ట్ లేయర్ టాప్ లేయర్ ఏమో మనకి లెఫ్ట్లో ఉన్న సర్కిల్ అనమాట. ఓకేనండి? ఈ విధంగా గుర్తుంచుకోండి. మీకు ఇంకా డౌట్ కావాలంటే లేయర్ ప్యాలెట్లో లేయర్స్కి నేమ్స్ ఇవ్వండి. దీన్ని సెలక్షన్ చేసి ఇదేమో రైట్ 1, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇదేమో లెఫ్ట్ 1. ఈ విధంగా నేమ్స్ ఇచ్చుకోవడం ద్వారా వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఓకేనా? ఇప్పుడు ఒక 2 ఇమేజెస్ తీసుకోండి, ఏ ఇమేజెస్ అయినా పర్లా. ఓకే, నేనేం చేస్తున్నాను, ఒక 2 ఇమేజెస్ నేను ఈ 2 ఇమేజెస్ తీసుకున్నాను. ఓకే, మరి వీటిని కొంచెం సైజ్ అనేది తగ్గించాలి కదా. ఓకే, అది సైజ్ ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించేసి ఈ విధంగా. అండ్ దీన్ని కూడా ఏం చేస్తారంటే మూవ్ టూల్ తీసుకొని ఇందులో మూవ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయండి. ఇది మరీ ఎక్కువ అయిపోయిందిగా, కంట్రోల్ టీ అప్లై చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేసి కంట్రోల్ టీ అప్లై చేయండి. సైజ్ అనేది తగ్గించండి. ఎగ్జాక్ట్గా దీనికి సెట్ అయ్యేలాగా చూసుకోండి. ఇదిగో చూడండి ఈ విధంగా. ఓకేనా? ఎంటర్ కొట్టండి. అలానే మళ్ళీ ఇప్పుడు ఈ ఇమేజ్ దీన్ని సెలక్షన్ చేసి దీన్ని మూవ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇప్పుడు జూమ్ అవుట్ చేసి కంట్రోల్ టీ అప్లై చేసి మళ్ళీ సైజ్ తగ్గించండి, ఇక్కడ ఫిట్ చేయండి. కానీ ఇక్కడ మీకు ఏమర్థం అవుతుందంటే ఇదేంటంటే టాప్లో వచ్చింది కదా అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, ఈ ఇమేజ్ లేయర్ని సెలక్షన్ చేసి టాప్ పొజిషన్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 2 ఇమేజెస్ ఎగ్జాక్ట్గా సర్కిల్స్లో ఫిట్ అయిపోవాలి. అంటే ఫస్ట్ ఇమేజ్ ఏమో లెఫ్ట్లో, సెకండ్ ఇమేజ్ ఏమో రైట్లో. ఎగ్జాక్ట్గా లేయర్ ప్యాలెట్లో గమనించండి, ఒకదాని కింద ఒకటి పెట్టుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం లేయర్ మెనూలోకి వెళ్ళి క్రియేటింగ్ క్లిప్పింగ్ మాస్క్ అని అనొచ్చు, లేదా ఈ ఇమేజ్ లేయర్ మీద సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇలా కొట్టచ్చు. అదిగోండి ఫిట్ అయిందా లేదా, ఈ విధంగా కాంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలక్షన్ చేసి షార్ట్ కట్ ఏందండి, కంట్రోల్ ఆల్ట్ జీ, అదిగోండి సెట్ అయింది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఓన్లీ ఫ్రేమ్స్ మీదే కాదండి, మీకు కావాల్సిన ఇమేజ్ మీద ఎక్కడైనా సరే. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంకో ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, ఇదేం ఫోటో అంటే మార్నింగ్ సన్ రైజ్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనండి? ఇప్పుడు ఈ సన్ను లోపల ఒక ఇమేజ్ అనేది సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి? అది ఎలా అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా ఈ లోపల ఈ పార్ట్ వరకు చూసారా, పర్ఫెక్ట్గా సెలక్షన్ చేయండి, అప్పుడే ఫిట్ అయ్యిద్ది. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ జే అనండి. చూడండి ఆ పార్ట్ వరకు మనకి ఏమవుతుంది, డూప్లికేట్ వస్తుంది. అదిగోండి వచ్చిందా లేదా. ఇప్పుడు ఏం చేస్తారు, అందులో ఏ ఇమేజ్ అయితే మీరు ఫిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఓపెన్ చేయండి. ఓకే, నేనేం చేస్తున్నాను, ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి, మూవ్ టూల్ తీసుకున్నాను, మరి ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉందిగా, క్రాప్ టూల్ తీసుకొని ఇలా కట్ చేసి ఎంటర్ కొట్టండి, మూవ్ టూల్ తీసుకోండి, మూవ్ చేయండి. ఓకేనా? ఇంకా సైజ్ తగ్గించండి. ఓకే, ఈ విధంగా ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తారు, రైట్ క్లిక్ ఇచ్చి ఇమేజ్ లేయర్ మీద క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, అదిగో సెట్ అయిందా లేదా. ఇంకా ఎఫెక్టివ్గా న్యాచురల్గా కావాలనుకుంటే ఒపాసిటీ ఉంది కదా, అది తగ్గించండి. అదిగోండి ఇప్పుడు ఏమవుతుంది చూడండి, లోపల బాగా కలిసిపోయింది ఇమేజ్. ఓకేనా? అంటే ఎక్కువగా ఫ్రేమ్స్ మీదే చేస్తారండి ఒక వర్క్ పరంగా చెప్పాలంటే. అంటే వెడ్డింగ్ కార్డ్స్లో కానివ్వండి, వెడ్డింగ్ ఆల్బమ్స్లో చేసేటప్పుడు ఫ్రేమ్స్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడానికి ఈ ఆప్షన్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని వర్క్స్ పరంగా ఇలా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలానే టెక్స్ట్ ఇమేజ్ చూపిస్తా చూడండి. నేను ఒక న్యూ పేజీ తీసుకున్నాను, టెక్స్ట్ టూల్ తీసుకొని టైప్ చేస్తున్నాను. ఇక్కడ కంప్యూటర్స్
అడ్డ ఈ విధంగా టైప్ చేశాను. ఓకేనండి. కాంటే ఫాంట్ స్టైల్ మారుద్దాం. అదే మెయింటైన్ చేయొచ్చు లేదా ఏదైనా మెయింటైన్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్, ఒక ఇమేజ్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ ఇమేజ్ని ఎగ్జాక్ట్గా ఈ టెక్స్ట్ మీదకి ఇలా డ్రాగ్ చేశాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను, లేయర్ ప్యాలెట్ ఇదే కదా, ఇమేజ్ ఇదే కదా, దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. అగో సెట్ అయిందా లేదా. ఈ విధంగా అంటే ఒక షేప్ మీద ఫిట్ చేయొచ్చు, టెక్స్ట్ లోపల కూడా ఫిట్ చేయొచ్చు, మళ్ళీ లోపల అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనండి. కంట్రోల్ T అప్లై చేసి సైజ్ కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఇంకా అది మీ ఇష్టం, మీరు మాడిఫై చేసిన దాన్ని బట్టి ఇమేజ్ అనేది సెట్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.